పిసుక్కొని చచ్చిపోవడం అనే మీమ్ జూసి, హీరో పిసుక్కొని చచ్చిపోతాడేమో అనుకున్నాను. బట్ సినిమా చూసేటప్పుడు ఆడియన్స్‌కి పిసుక్కొని చచ్చిపోబుద్దయితుందని జెప్పి సినిమా చూసాక అనిపించింది. జోక్స్ అపార్ట్ ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి 'రాజు వెడ్స్ రాంబాయ్.' మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలనంటే, మూవీ సెటప్ బానే ఉంది. బట్ నాకంతగా నచ్చలేదు. నాకు పర్సనల్‌గా అంతగా నచ్చలేదు. ఎందుకంటే, నాకు లవ్ స్టోరీ అనేది ఎంజాయింగ్‌గా మొత్తం ఫన్‌గా నడిచినా పర్లేదు. క్లైమాక్స్‌లో కొంచెం సెంటిమెంటల్ వచ్చినా పర్లేదులే గానీ, ఓవరాల్‌గా మూవీ మంచి లైట్ హార్టెడ్ ఫిల్మ్ లాగా ఒక ఎంజాయబుల్ మూవీ లాగా ఉండాలి. డ్రామా ఉన్నా పర్లేదు అని అనుకుంటా. బట్ ఇది మొత్తం సెంటిమెంటల్ వేలో ఎళ్ళిపోతూ ఉంటుంది. విచ్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో, మనకి మోస్ట్‌లీ ఫస్ట్ 45 మినిట్స్ ఆర్ 30 మినిట్సే మనకు కొంచెం కామెడీ గాని ఏదైనా ఉంటుంది. మిగతాదంతా సీరియస్ టోన్‌లో సెంటిమెంటల్‌గా ఎళ్ళిపోతూ ఉంటుంది. విచ్ ఐ పర్సనల్లీ డోంట్ లైక్ అనమాట. బేసిక్‌గా మూవీ స్టోరీ దగ్గరికొచ్చేసరికి ఒక ఊర్లో రాజు అండ్ రాంబాయి ఒక ఆహ్, ఎర్లీ ఏజెస్ ఆఫ్ లవ్ అనుకోవచ్చు. ఆ ఊర్లో వాళ్ళకి లవ్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే 'చైతు జొన్నలగడ్డ' గారు చేశారో, తనకి ఇష్టం ఉండదనమాట. సో, అతను తర్వాతకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వీళ్ళు, లాస్ట్‌కి ఏమైందనేది మీరు సినిమాలో చూడాలి. బేసిక్‌గా సెటప్ ఏదైతే ఉందో రూరల్ డ్రామాగా తీసుకెళ్తున్నారు కాబట్టికి, ఆ సెటప్ ఆ ఊర్లో గాని, ఆ ఎస్థెటిక్స్ గాని పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయిందనమాట. మనకు చూస్తుంటే ఏదో కొంచెం కొత్తగా చూస్తున్నట్టే అనిపిస్తుంది. అంటే సినిమా చూస్తున్నట్టు ఎక్కడ అనిపియదు. ఆ వరల్డ్‌నే మన ముందు క్లారిటీగా చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ కాకపోతే ఎక్కువ సెంటిమెంటల్ అవ్వకపోవడం వల్ల నాకు, నాకు బేసిక్‌గా సెంటిమెంటల్ మూవీస్ ఎక్కువగా ఉంటే నచ్చదు. క్లైమాక్స్‌లో సెంటిమెంటల్ పోర్షన్స్ వస్తే ఓకే గానీ, బట్ మొత్తం మూవీ సెంటిమెంటల్‌గా అంటే ఐ కాంట్ వాచ్ ఇట్ పర్సనల్లీ. సో, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, యాక్టింగ్ బై అఖిల్ అండ్ తేజస్వి ఇన్ లీడ్ రోల్స్ ఈస్ ప్రెటీ గుడ్. అండ్ మనకి మెయిన్ క్యారెక్టర్స్‌గా చేసిన శివాజీ గారు గాని, చైతు జొన్నలగడ్డ గారు గాని, చైతు గారి క్యారెక్టర్ విలనిష్ రోల్‌లో ఉంటుంది. సో, అతను చాలా మంచిగా పోర్ట్రే చేశాడు. ఒక హ్యాండిక్యాప్డ్‌గా అండ్ అతని రోల్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ అన్నీ చాలా బాగా పోర్ట్రే చేశారనిపించింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్, మ్యూజిక్ ఎక్కడెక్కడ మనకి కావాలో అది పర్ఫెక్ట్‌గా సింక్ అవుతూ వెళ్ళిందనమాట. అండ్ పాటలు గూడా అన్నీ మోస్ట్‌లీ బానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత పెద్దగా చెప్పుకోదగినట్టు ఏం లేదులే గానీ, బట్ మూవీకి ఎన్హాన్స్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉందనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రైటర్ అండ్ డైరెక్టర్, ఆహ్, ఈ మూవీ అతను బేసిక్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ లాంచ్ ఈవెంట్‌లో నేను చూసాను. నేను చూసిన కథల్ని, నేను చూసిన వాటిని నేను రాయగలనని చెప్పారు. బట్ అలాంటి స్టోరీనే రాసాడు. విచ్ ఈస్ కంప్లీట్‌లీ రూరల్ అండ్ రస్టిక్‌గా ఉంటుంది. బట్ దానికి డిఫరెంట్ ఎండింగ్ ఉండుంటే బాగుండని చెప్పి. బట్ ఐ డోంట్ నో. నాకైతే అంతగా ఎక్కలేదు మూవీ. అండ్ ప్రొడక్షన్ వాల్యూ గూడా ఆ ఊరికి కావాల్సినంత వరకు ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి 'విరాట పర్వం' గాని, 'నీది నాది ఒకే కథ' మూవీ డైరెక్ట్ చేసినవారనమాట. సో, నాకు అతని ఆ మూవీస్ చాలా ఇష్టం. సో, అలాంటి రస్టిక్‌గా ఉంటుందనుకున్నాను. సో, ఎస్థెటిక్ అలానే ఉంది గానీ, బట్ స్టోరీ అంత మంచిగా నాకేం అనిపియలేదు. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మూవీ నాకైతే అంతగా నచ్చలేదు పర్సనల్లీ. బట్ కొంచెం సెంటిమెంటల్‌గా ఉన్న పర్లేదు, నచ్చుతాయి మూవీస్ అనుకున్న వాళ్ళకి, లవ్ మూవీస్ సెంటిమెంటల్‌గా ఉన్న పర్లేదు అనుకునే వాళ్ళకి ఈ మూవీ బానే ఎక్కుతుంది గానీ, బట్ ఐ డోంట్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.